నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు ఛానల్ స్వాగతం. మీకు మన తెలంగాణ కళారూపాలు మన తెలంగాణ పురిటిగడ్డలోనే ఇవి గ్రామాలలోనే గ్రామ కళలు, వృత్తి కళారూపాలు మన పండుగ వాతావరణంలాగా ఉంటుంది. దానిలో వారిని మీకు పరిచయం చేయడానికి నా వంతు ప్రయత్నంగా ఒక చిన్న ఉడతా భక్తిగా ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మన ముందుకు ఒక సీనియర్ ఒగ్గు కళాకారులు మనం పరిచయం చేసుకుందాం. నమస్కారం శంకరయ్య గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. ఎంత మీ వయసు? మా వయసు ఇప్పుడు 50 ఏళ్ళు ఉంటుంది సార్. 50. ఏ ఊరు? మాది రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండల్, విలేజ్ రాయపోలు. ఓకే. రాయపోలు గ్రామం. మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. మీ గురువు గారు ఎవరు, మీరు ఎవరు, మీ తండ్రి గారు, మీ అంతా మీ గురించి చెప్పండి. మాది రాయపోలు విలేజ్. చిన్న మాది అంటే మా యొక్క అప్పటి నుంచి కూడా మాకు ఏం లేని ఏం కళాకారులు మీరు? ఒగ్గు కళాకారు. ఒగ్గు. పట్నాలు వేస్తారా? పట్నాలు వేస్తాం. మీ నాన్నగారి పేరేంటి? మా నాన్నగారు కూడా ఒగ్గు కథ చెప్పేది. ఓకే. పేరు యాదయ్య. పట్నం యాదయ్య. యాదయ్య అంటే ఇక ఆయన కూడా చేసిండు, కానీ ఆయనకి ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ లేదనమాట. సరే, నేను చిన్నగా ఉన్నాం సర్లే. అప్పుడు అటు తర్వాత మీ నాన్నగారి తండ్రి కూడా ఒగ్గుదా? లేదు, మా నాన్నగారి కాడికి వెళ్ళి మా దగ్గర మీ నాన్నగారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మా నాన్నగారి. ఓకే, చెప్పండి. మీరు ఎక్కడెక్కడ, మీ గురువు గారు ఎవరు, మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అయితే ఇట్లా మనం ఏమంటే మాకు గొల్ర కాడు ఉండి నేర్చుకున్నాను. నేను గొల్ర కాసుకుంటా, మావి కూడా గొల్ర, కానీ ఒక తన జీతం ఉండి ఇట్లా టైప్ రికార్డు పెట్టుకొని సుక్క సత్తయ్య క్యాసెట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాసెట్ తీసుకొచ్చి ఫస్ట్ మనం నేర్చింది మహందాత ఒగ్గు కథ అని నేర్చినాం. మహందాత ఒగ్గు కథ. అటు తర్వాత రెండో కథ నల్ల పోషమ్మ. అటు తర్వాత మల్లన్న, ఎల్లమ్మ. అదేవిధంగా దాదాపుగా మేము ఒక 18-20 కథలు చెప్తాం సార్. ఏమేం చెప్తారు? ఇప్పుడు మల్లన్న, ఎల్లమ్మ, బీరప్ప, నల్ల పోషమ్మ, మహందాత ఒగ్గు కథ, కనకతార ఒగ్గు కథ, శివకుమార ఒగ్గు కథ, సత్యారి చంద్రుడు ఒగ్గు కథ, ఎరకల నాంచారి ఒగ్గు కథ. మా గురువారు చెప్పినాయి ఇవన్నీ. సమ్మక్క సారక ఒగ్గు కథ, ఏడుపాయల కనకదుర్గమ్మ ఒగ్గు కథ. అంటే మీరు అట్లా క్యాసెట్లలో నేర్చుకొని మళ్ళీ గురువు పరంగా నేర్చుకురా? మళ్ళీ లేదా క్యాసెట్ల ద్వారానే? మొత్తం క్యాసెట్ల ద్వారానే. మొత్తం మీ సొంతంగా ఏకలవ్య శిష్యులు అన్నట్టు మొత్తం మీద ఇక ఎక్కడ పోలే, ఇక ఎవరి దగ్గర పోలేదు. దాని పట్టు విడుపులు, దాని పాండిత్యం అంతా నేర్చుకున్నారా? మరి దాంతోనే వచ్చేసిందా? మొత్తం దాంతో. తర్వాత మన పిల్లగాళ్ళు ఎన్ని సంవత్సరాలప్పుడు మీరు ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు? అప్పుడు అంటే నేను 20 అంటే నాకు 23 ఏళ్ళలో లగ్గమైంది. నాకు పెళ్ళి జరిగింది. పెళ్ళి అయినాక మా కొడుకు మన 2002 నుంచి స్టార్ట్. మీరు అక్కడ నేర్చుకున్నా, కానీ ఎక్కడ ప్రోగ్రామ్ ఇయ్యలే? ఇక ప్రోగ్రామ్ లో మీరు 2002 నుంచి 2001 నుంచి 2002 నుంచి ఇక స్టార్టింగ్. అక్కడి నుంచి స్టార్ట్ చేసింది. ఇక రెగ్యులర్ ఇక కంటిన్యూగా నడుస్తూనే ఉంది. ఇక ఒకదానొక కథ చెప్పిందంటే శంకరయ్య మంచిగా చెప్తుండు, బాగా మంచిగా ఉంది. గొంతు పరంగా కానీ ఏ కథ చెప్పినా కానీ మంచిగా ఉంది, గొంతు బాగున్నది అని చెప్పి నన్ను ఎక్కడ పేరు వచ్చేసింది చాలా. ఇక మీరు ఇక్కడ ఎన్ని ఊర్లలో చెప్పారు ఇంతవరకు? ఇప్పటికా నేను జిల్లాల మాది తిరిగినాను సార్. జిల్లాలు బాగా ఎక్కడెక్కడ నల్గొండ జిల్లా, ఓకే, వరంగల్ జిల్లాలో కూడా చెప్పిన, ఇక్కడ కరీంనగర్కి కూడా పోయినా, కరీంనగర్ జిల్లాలో చెప్పిన, అదేవిధంగా రంగారెడ్డి, మెదక్ జిల్లాలో చెప్పిన, మహబూబ్నగర్ జిల్లాలో చెప్పిన. ఓకే. ఇట్లా 5 జిల్లాలలో బాగా తిరిగిన. 5 జిల్లా. మీకు బాగా పట్టుతో ఉన్న కథ ఏంటి? బాగా పట్టు మీద ఉన్న కథ తర్వాత మాట్లాడండి. మీకు పట్టు మీద ఉన్న కథ ఏంటి? ఒగ్గు కథ బాగా చెప్పేదా? బాగా ఇప్పుడు దాదాపుగా అన్ని బాగా చెప్తాను. అన్ని పర్ఫెక్ట్, అన్ని బాగా. కాకపోతే ఒక సమ్మక్క సారక్క కథ ఎప్పుడు ఎవరు చెప్పరు కదా. దాంట్లో ఒకటి ఏడుపాయల దుర్గమ్మ కథ ఒకటి, ఈ 2 జర కొంచెం వెనక ముందు ఆడుతుంటాయి. అవును, కష్టం అవుతుంది జర, ఎందుకంటే అది కూడా చెప్పాలి. ఇవన్నీ రాసినట్టు ఉంటాయా లేకపోతే మా కంఠస్థంగా వస్తుంటాయి? కంటిన్యూగా ఒకటి స్టార్ట్ చేసిన వాటి కంటిన్యూగా వస్తుంటాయి. రాసుడు ఏం లేదు ఇక్కడ. అది చాలా. ఇక మనం ఏంటంటే ఒకరోజు 24 గంటలలో కథ నేర్చి, మా గురువు గారు సుక్క సత్తయ్యది నేర్చి తెల్లారి 24 గంటలలో కథ చెప్పినాడు. అట్లా. మరొక వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్ చేయండి, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రోగ్రామ్ చేయండి. మరి
మరి ఇక మీ ఒగ్గు కథలు. అటువంటి మీ అటువంటి ఒగ్గు కథలు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రోగ్రామ్ చేయండి మొత్తం. మరి ఒక నాకు 1000 మందో 10,000 మందో 1,00,000 మందితోని ఆ, అట్లాంటి ప్రోగ్రాంలు చేయండి. ఎందుకంటే మీ కళారూపము ఇంకా మంచిగా గుర్తింపు రావాలంటే ప్రపంచవ్యాప్తంగా అదే అలాంటి ప్రోగ్రాంలు చేయాలి. ఇక అది మనకు తెలియదు కదా సార్, మాకు మేము పెద్ద చదువుకోలేదు, మాకు ఆ కూడా రాదు. అదే మేము చాలా సరే, ఊరికే వెనుకబడ్డ తరగతి వచ్చింది వాడు. అట్లా. ఆ, కొంచెం పెట్టు అంటే ఎవరినైనా ఒక మంచిగా బాగా తెలివితేటలు ఉన్న ఇతనితో మన రవిని పట్టుకొని చేయండి. అది అదే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్ చేయండి. ఒకటి 10,000 మంది ఒక్కొక్క కథ కళాకారులు అదే అదే అట్లా. అయితే ఇదివరకు మనం చేపించింది సార్ ఇలా లలిత కళాధోరణంలో చేపించింది. అదే అన్నాడు ఇప్పుడు గిన్నీస్ బుక్ పోతుందన్న చెప్పేదాన్ని జాగ్రత్తగా చెప్తారని కూడా చెప్పిండు. చెప్పినాం మరి. సరే, ఇంకా అట్లాంటివి ఏమైనా ఉంటే చేయండి రికార్డ్. ఎందుకంటే ఈ కళారూపం ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలియాలి కదా. అవునవును. ఇప్పుడు అది కూడా మీ అటువంటి వేరే రాష్ట్రాలకు వెళ్ళారా? రాష్ట్రాల కంటే పోలే సార్, పోలే. ఆ, మన ఆంధ్రానే మన ఇచ్చారు కానీ మన మళ్ళీ పిలుస్తానన్నారు. అదే మన ఇది విశాఖపట్నం చెప్పిండు. మీరే చెప్పారంట కదా సార్. సరే, చెప్తూ ఉంటాను. మళ్ళా ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది. ఇది కంట్రీగా మేము ఎప్పుడు రెగ్యులర్ నడుస్తాయి సార్. ఇవి మీకు జీవనోపాధి బాగా జరుగుతుందా దీంతో? దీంతో అంటే ఇక చేస్తేనే కష్టం సార్, చేస్తేనే కష్టం. ఎప్పుడెప్పుడు చేస్తారు ఇవి అసలు ఈ ఒగ్గు కథలు పట్టాలంతా? దానికి ఏమన్నా మంచి చెడు రోజులు ఏమైనా ఉంటాయా? అందరు అన్ని రోజులలో చేస్తారా? ఇప్పుడు భాద్రపదంలో ఒకటి ఉండదు తక్కువ, ఇప్పుడు ఆషాఢంలో తక్కువ. ఎందుకంటే బియ్యం పోసుకునేటు ఇట్లు కళ్యాణాలు ఉండే కదా, ఉండవు. ఇక్కడ పెళ్ళిళ్ళు ఎప్పుడైతే ఇంట్లో ఏమన్నా బిడ్డ కారణంగా బిడ్డ కొడుకు పెళ్లి కానీ కొడుకు పెళ్లి కానీ ఇటువంటి కార్యాలు అన్నప్పుడు మాకు ఎక్కువ బాగుంటాయి అన్నట్టు ఉంటాయి. ఉండి ఏం చేస్తారంటే అందులో ఇక కొడుకు పెళ్ళి అందులో ఖర్చులు వెళ్ళిపోతుంది అని చెప్పి ఇట్లా చేస్తుంటారు అన్నట్టు బాగా. ఇక గృహప్రవేశాలు ఉంటాయి, ఇళ్ళల్లో గృహప్రవేశాలు ఉంటాయి కదా, అటువంటిప్పుడు ఇంకా బాగుంటాయి అన్నట్టు. బాగుంటాయి. ఇప్పుడు కార్తీక మాసం ఒకటి, శ్రావణ మాసం ఒకటి, అది మన ఉగాది మాసం ఒకటి. ఇక ఈ 3 మాసాలలో మొత్తం మీద కార్తీక మాసం, శ్రావణ మాసం అంటే మధ్యలో ఒక 2-3 నెలలే మీకు జీవనోపాధి 365 రోజులల్లో మొత్తం మీద 60 రోజులు ఖాళీ ఉంటాం అంతే. 300 రోజులు కంటిన్యూగా నడుస్తాం. అంటే అందరికి కూడా ఉండదు సార్, అది అందరికి కాదు. అంటే కొంచెం పాండిత్యం ఉన్నోనికే, అనుభవం ఉన్న వాళ్ళకి అట్లా. మీ టీంలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? మా టీము ఇప్పుడు 18 మంది ఉన్నారు సార్. మీ టీంలో 18 మంది. మీరు ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చారా? ఉన్నారు. మా కొడుకు వేసుకుండు, మా పిల్లాడు, ఇంకో మా అల్లుడు అంటే ఆయన వేసుకుండు, ఇంకో పిల్లాడు మా ఊరు పక్కల పిల్లాడు ఉంటాడు. ఆ పిల్లాడు ఎంతమందికి ఇచ్చారు ట్రైనింగ్ ఇప్పటి వరకు? ట్రైనింగ్ ఇప్పుడు మన పక్కల వాళ్ళు నేర్చుకోరు, చాలా మనం బట్టి నేర్చుకుంటారు కానీ వాళ్ళు మన పేరు చెప్పరు కదా, చెప్పరు. అయితే మనం బడి తిరిగే వాళ్ళు అయితేనే అట్లా. ఇప్పుడు నాగరాజ్ అంటే ఆయన నా కొడుకు, నవీన్ అంటే ఆయన మా అల్లుడు, శ్రీకాంత్ అంటే ఆయన మా. ఎంతమంది పిల్లలు? నాకు ముగ్గురు కొడుకులు. పెళ్ళిళ్ళు కాలేదు, చిన్నోళ్ళు ఇంకా కాలేదు. 23 ఏళ్ళు ఉంటాడు చిన్న పెద్ద ఆయన. నడిపి ఆయన 21 ఉంటాడు, 21 22 పడుతుంది. ఈ మీ దానిలో ఈ ఒగ్గు కథలో లేడీస్ కూడా ఏమైనా పార్టిసిపేషన్ ఉంటుందా? ఏమి ఉండదా? లేడీస్ అంటే ఇప్పుడు మనం వరి నాటే పోతాం చూడు, ఆ మూమెంట్లో మా అమ్మ చెప్పేది, బాగా చెప్పేది మా అమ్మ. ఓకే, మా అమ్మ బాగా చెప్పేది. అందులో ఒక మా ఊళ్ళో ఒక 5 మంది చెప్పేది, బాగా పర్ఫెక్ట్ అంటే మా అమ్మ. చాలా ఒగ్గు కథ లేడీస్ చెప్తారా? చెప్పేది కలుపు జిల్లాలో నాటేసుకుంటా టైం పాస్ అంతే, కానీ ప్రొఫెషన్గా చెప్పలేదు. ఓన్లీ మీకే అధికారం ఉంది. అయితే లేడీస్ దాంట్లో అంటే దీనికి ఏమైనా పూజా కార్యం మీరు నేర్చుకోవాలి, ప్రదర్శనలు ఇవ్వాలంటే ఏమైనా పూజా కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా? మీరు ఏదైనా గురువుతో ఉపదేశం తీసుకోవాలా? ఉపదేశం అంటే గురువుతోటి మా గురువు గారు దానికి పోయిన ఒకసారి. అంటే ఇప్పుడు అంటే మీరు ప్రోగ్రాంలు ఇవ్వాలంటే ఏమైనా ఉపదేశం లాంటిది ఏమైనా తీసుకోవాలా? అదేమో అవసరం లేదు. ఏం లేదు, కానీ కాకపోతే ఇస్తారు అట్లా కూడా. లింగం కడతారు, ఎక్కడికి ఉన్నాయంటే అన్ని మాకు మా నాయన కాలం ఉన్నా కానీ ఇక మాకైతే మా గురువు గారు అయితే కట్టలేదు. కాకపోతే ఆశీర్వాదం తీసుకున్నా, పాదాలకు నమస్కారం చేసుకున్నది. అప్పుడు సరే బిడ్డ నీకు ఏం కావాలనో సరే నువ్వేమంటుతావు అడుగంటే నీ కథని బట్టి నేను కథ నేర్చుకున్నా పెద్దనాయన అని చెప్పి ఆయనతోటి ఉపదేశం తీసుకున్నా అంతే. సరే మనిషి బిడ్డ నువ్వు ఏది అడిగినా ఇన్ని టైంలో నేను ఉన్నంత కాలం నీకు ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను అని చెప్పిండు అంతే సుఖ సత్య గారికి. ఇక తర్వాత మీకు ఏమైనా చుట్టాలు అవుతారా చుక్క సత్య గారు? ఏం కాదు మేము కుర్మలమే, వాళ్ళ ఉన్ని కుర్మనే. మొత్తం రాష్ట్రం మొత్తంలో ఒగ్గు కళాకారులు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు దాదాపుగా చాలా వేల ఉంటారు. ప్రతి జిల్లాలో కూడా ఉన్నట్టున్నారు, వందల వేల మంది ఉన్నట్టున్నారు కదా. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో 50,000 లక్ష మంది ఉంటారా?
రంగారెడ్డి జిల్లాలోనే లేదంటే ఒక 500 మంది ఉంటారు. నేను రాష్ట్రం మొత్తం చెప్తున్నా, ఒక 50,000 మంది ఉంటారులే. ఉంటుండొచ్చు సార్, అదే ఉంటారు అన్ని. కానీ మా రంగారెడ్డి జిల్లా వరకు అయితే ఒక 500 మంది అయితే 500 నుంచి 5,000 మంది వరకు ఉంటారు కంపల్సరీగా. ఒక్కొక్క ఊళ్ళో ఒక 10 మంది ఉండొచ్చు, ఒక 5 మంది ఉండొచ్చు, ఒకడే ఉండొచ్చు. అదే అంటే మేళాన్ని కూడా మనం కంట్రోల్ చేయాలి కదా. ఒక 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 బిట్టి చెప్పండి. ఏంటిది ఒగ్గు కథనా? అంటే ఏదో ఒకటి మీకు తోచింది చెప్పండి, దీని లోపల మా ప్రేక్షకులు వింటారు. అయితే మా గురువు గారు చెప్పింది నేను నేర్చుకున్నా. చెప్పండి. మా గురువు గారు చెప్పింది చాలా కష్టపడి నేర్చుకున్నాను అనమాట. ఎల్లమ్మ కథ. అదే పుట్టంగ పుట్టడు మంత్రాలు పెరగంగ లక్ష మంత్రాలు బుద్ధుడు నేరభంగ భూతాల గల్లదు మైరాసర ఎనక ఎల్లమ్మ శంకరునితోటి నాయన పరమేశ్వర, నేను లగ్నం ఆడాలని అంటే నేను త్రితాయుగమందు రేణుకాశక్తిని అయ్యి నేను కలియో ఈ యొక్క దేవలోకానికి 33 కోట్ల దేవతలకు నేను ముందు ఆడవిల్లను కాబట్టినందుకు నాకు కళ్యాణం వద్దని చెప్పి ఆనాడు రేణుక ఎల్లమ్మ శంకరునితోటి పద్మావతి కట్టింది. అప్పుడేమన్నదంటే, బిడ్డ నువ్వు కోరుకున్న వరుడైనా పర్వాలేదు, ఆ వరుణతోటి నీకు లగ్నం చేస్తాను, నువ్వు కోరుకో అని చెప్పి శంకరుడు చెప్తా. అయితే అప్పుడు ఆ రేణుక ఎల్లమ్మ అంటుంది, నాయనా పరమేశ్వర దేవసంగమయ్యా, ఇంద్రచంద్ర దేవేంద్ర గరుడ గంధర్వులు గాలి దేవ గంభీర అనంత కోటి దేవగణములు అష్టదిక్పాలకులైన నాయన పరమేశ్వర, నాకు కళ్యాణం జరగాలనంట అటువంటి కైలాసం అంత శృంగారింపజేయాలి. దొడుదొడు ముత్యాలు దొడు తోరణాలు, చిన్న ముత్యాలు చిన్న తోరణాలు, కస్తూరు వలుకులు అలకాలి, ముత్యాలు ముగ్గులు పెట్టాలి, పౌడాల పందిళ్ళ వెయ్యాలి, ముత్యాల తోరణాలు కట్టాలి. నాయనా పరమేశ్వర నాకు కళ్యాణం కావాలనంటే, నాయనా పరమేశ్వర కులమత భేదము లేకుండా 4 జాతులు 18 వర్ణాలల్లా దిండు మీద దిండు దీనాపశన్ను నా యొక్క కళ్యాణం కావాలనంటే, ఇంద్రచంద్ర దేవేంద్ర గరుడ గంధర్వులల్లా ఎవరైనా కులమత భేదము లేకుండా నా కళ్యాణానికి వచ్చిన వాళ్ళు కాశ మీద కాశ నమంత కాశ, దిండు మీద దిండు దినాపశండు, షండు మీద షండు లవంత షండు, 72 దేవా బిడదామల్ని ఎత్తి లక్కకోల చేతబట్టి రడబరడమని రడవేలి భేదించితే రడబరడమని రడవేలి ఢిల్లెంబలమని డోలు మోగొద్దు, ఎల్లమ్మ లగ్గం అంట 12వ ధనులు వలన ఆయన పరమేశ్వర. ఒకవేళ కింద రడవేలు కొడితే ఎల్లమ్మ లగ్గం అని మోగంగా గగన మార్గాన గద్దరీతికి వెళ్ళిపోవాలి. గగనం అందున్న గంట భేదించాలి, గంటనాథు రడవేరినాథు బంధు గాతులను 62 రాజ్యాలు తిరిగాలి, 33 గంగల స్నానం ఆడాలి, ముమ్మారు భూంసుండు వరదచంద్రిగాలి. అప్పుడు పుట్ట శంగల శామంతి పువ్వు తీసుకొచ్చి 5 కోట్ల లింగాలకు ఆ గంట లోపల గిన్ని పనులు చేసిన పిల్లవానితోటి నేను లగ్గామాడేరా దేవసంగమయ్యా, నేను లగ్గామాడేరా దేవశంకరుడా, ఆ రావమ్మ నా బిడ్డ రేణుక ఎల్లమ్మ, పుట్టంగ పుట్టడ మంత్రాలు పెరంగ లక్ష మంత్రాలు బుద్ధుడు నెరవంగ పూతాల గల్ల రేణుక పంచదేవత, ఇట్లా అనేది చాలా బాగుంది. మీకు చాలా మంచి పాండిత్యం ఉంది, మీకు శుభాకాంక్షలు. అంటే దాన్ని ఇంకా ఆయుధం మీద ఇంకా సాగుగా వస్తుంది. అదేలే, అంటే మనము అది ఆ డోళ్ళు వాయించుకుంటూ ఆ ప్రక్క వాద్యాలు పక్క వాళ్ళు ఆ జతలు వాళ్ళు వాడుతుంటే జతలు కూడా ఉంటారు కదా మీతోని, ఇంకా నాకు మీకు జతలు ఉంటారు కదా 6 మంది ఉండాలి. 6 మంది ఆ జతలు వాళ్ళు వాయించుకుంటూ ఈ డోళ్ళు వాయించుకుంటూ అదంతా అట్లా ఉండు. ఆ తర్వాత ఇప్పుడు ఈ తెలంగాణలో అంత వర్షాలు లేవు కదా, కొంచెం వర్షాలు పడాలని దీవించండి. మా గురువు గారు అన్నాడు ఇదివరకైనా, ఇప్పుడు ఆయన మాట నేర్చుకున్నా, అనాథవృష్టి అని అంటే అందరు కూడా పబ్లిక్ ప్రపంచంలో ఉన్నటువంటి జీవజంతులైన 84 జీవజంతులు కూడా ఏ కష్టం రాకుండా, ఎలాంటి ఇబ్బంది కాకుండా, ఎటువంటి ఆరోగ్యాలు కూడా నశించకుండా అని చెప్పి అందరూ కూడా ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, అభివృద్ధి మంచిగా ఉండాలి, ప్రకృతి మంచిగా సహకరించాలి, వర్షాలు కొట్టాలి, వర్షాలు పడితేనే మా గురువుగారు చెప్పేది. అంటే దీనికి ఏమైనా శ్లోకం ఉందా మీ దాంట్లో? శరణు మా అయంబరా నేను గంగా అనేది భారతన చేసి కొంచెం చెప్పండి, గంగ భారతన. శరణు మా అయంబరాని శాంబావీరాని కరణతోడు మా కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ, ముందు మా యాదవాలు మూలాదేవాత మందలోన నెలసీన మగవా సవడమ్మ దేవి సవడమ్మ,
గంగా నీకు శరణు చేత కడిగాగవమ్మా. ఓహో ఆయన ఈ గంగను ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే గంగ కరుణిస్తేనే ఋతుగా వర్షాలు పడుతున్నాయి, గంగా కరుణిస్తేనే అనుగా పంటలు వండుతున్నాయి. గంగా కరుణించకపోయినా ఋతుగా వర్షాలు పడకపోయినా అనువుగా పంటలు వండకపోయినా ఈ ప్రజల కష్టాలు చేసేవాడు ఏ ప్రభు లేడు, ఏ ప్రభుత్వం లేదు. అందుకొరకైనా కుండలు పోసేది గంగా, కూరాట్ల పోసేది గంగా, ఒత్తుల పోసేది గంగా, సగన శాండాలం బాపేది సత్యం ఈ రకంగా. గంగలేని జగము గడిగాగదమ్మా. దేవదాన యోధులకైన చరాచర ప్రాణికోట్లకు నువ్వే ప్రాణధరం కాబట్టి ఎంతటి పాండితుడైన ఎంత కళాకారుడైన గంగాదేవిని తెలిసేది చాలా ముఖ్యము. ఈ గంగావరి అది ఇట్లా ఉండగా అని చెప్పి వెంటనే గణపతి పాట అందుకుంటామన్నాడు. ఆది గణాధిపతి ఆనందమూర్తి, ఆది గణాధిపతి అని చెప్పి గంగ వార్తన గణపతి కీర్తన ఇట్లా వెళ్తాం. ఓకే, చాలా మంచి పాండిత్యం, మంచి మీకు మన మల్లన్న స్వామి మీకు మంచి ఆరోగ్యం, మంచి భోగభాగ్యాలు, మంచి అన్ని బాగా ఇచ్చి మీ కళారూపాన్ని ఇంకా 100 సంవత్సరాలు ప్రజలలో మనగలగాలని కోరుకుంటూ ఇప్పుడున్న యూత్కి ఏం చెప్తారు? ఇప్పుడున్న యూత్కి ఏం చెప్తాను అంటే మీ కళారూపం గురించి ఏం చెప్తారు? ఇంకా 100 సంవత్సరాల తర్వాత బ్రతకాలంటే ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు నేర్చుకోవాలి ముందుకు. అదే ఒక్కడికి చెప్పన్నా. మన పిల్లలకు నా యొక్క తోటి కళాకారులు కూడా చెప్తున్నా అన్నట్టు. అయితే ఆ కళాకారులు కూడా పోయిన తాన మంచి మనం ఏంటంటే ఒకరితోటి మాట పడకుండా మనము శుభ్రంగా యొక్క కళ్యాణం చేయాలంటే ముందుకు ఎదగాలంటే గురువుగారు ఎట్లా పోతుండో గురువుగారు ఎంబడిగో నాకన్నా ఇంకా 2 ముచ్చట్లు ఎక్కువ నేర్చుకున్నా పర్వాలేదు, నాకు చదువు రాదు, మీకు చదవచ్చు కాబట్టి అందుకు ఇంకా మంచిగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళకి ఎంతోమంది కూడా ఇగో ఈ విధంగా కథ అంటే ఇప్పుడు నేను నా ఎంబడి వచ్చిన పిల్లలు అనుకో నేను చెప్పిన కథలు వాళ్ళు చెప్పలేరు. నేర్చుకోవాలి దాని మీద. అంటే ఒక కథ రాగానే అహంకారం రావద్దు, అదే అహంకారం వద్దు అని చెప్తుంటా వాళ్ళకి కూడా. అట్లా అహంకారం వద్దు, మీరు నిమ్మడంగా బాగా మంచిగా సాధన చేసి బాగా నేర్చుకోవాలి. అయితే అట్లా ఉండాలి పిల్లలకి. ఇప్పుడు ఏముందంటే చాలా ఎవరు చూడపోయినా కానీ అంత షార్ట్ కట్ లో చేస్తున్నారు, అంత షార్ట్ కట్ వస్తుంది. షార్ట్ కట్ చేయొద్దు, ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు కొంతమందికి రాకున్నా కానీ వచ్చేంత ఫీలింగ్ చేస్తారు. అయితే అదే అహంకారం రావాలి. మా గురువు గారు ఏం చేసిండే ఒక్కొక్క దానికి శోధించి ఒక్కొక్క దానికి ఒక పాటను కై ఏదైనా అంతే కదా. ఆయన కూడా ఒక పాట కై కట్టిండంట. నా తోటి అన్నాడు ఒకసారి, నేను వీరప్ప కథ చెప్తున్నా బిడ్డ, వీరప్ప కథ చెప్పడానికి మరి ఎల్లమ్మ వర్ణించాలంటే వీరప్ప ఎల్లమ్మని వర్ణించాలంటే ఎల్లమ్మ తల్లి ఎట్లా వస్తుంది ఆ రూపకంగా వాడాలంటే అని చెప్పి ఆ విధంగా చెప్పేది ఆయన. ఏమని ఒకసారి అంటే ఆయన ఆశీర్వాదం తీసుకున్నాం పోయినాం. ఒక్కొక్క డప్పంట ఒక్క శివ సత్యంట, కాలు గదిలించమ్మో మా ఊరాలు ఎల్లమ్మ, గజ గదిలించమ్మో వయ్యారములకంగా. గొంతులు వస్తుంది మంచినీళ్ళు. ఏం లేదండి, నేను 3-4 గంటలు చేస్తుంటా. అదే సరే, మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి మా ప్రేక్షకులకు. మాది 9912492402. మళ్ళీ ఒకసారి 9912492402. మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు మీ అటువంటి ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవాలి. ఇంకా అది మాకు ప్రజలకు కూడా చెప్పండి ఇట్లాంటి ఆర్టిస్టును ఇట్లాంటి కళారూపాలను బాగా పెంచి పోషించాలని చెప్పండి. వాళ్ళకు కూడా ఇచ్చే వాళ్ళకి ఇచ్చి మరి కదా వాళ్ళకి ఇవ్వాలి. కళాకారులకు కూడా ఒక గురువు వస్తుందంటే గురువు లేక భావించాలి. అది కొంతమందికి ఇంకా కూడా అవగాహన వస్తలేదు. అంటే పూజారులు లెక్కనే చూడాలి. కొంతమందికి ఇంకా కూడా పూజారులు అంటే ఇల్లినా ఒగ్గోలు అనేది అట్లా అనుకోవద్దు కదా. బ్రాహ్మణ్స్ అంటే మా వాళ్ళు కూడా దానికి వెయ్యాలి. ఒకరికొకరు ఇచ్చుకుంటేనే కదా. కళకు కూడా దీనికి ఇల్లిస్తేనే వాళ్ళు కూడా మనకి ఇస్తారు. మరి కొంతమంది ఏం చేస్తారంటే చాలా మంది ఇక దాని గురించి మనకి ఎందుకులే కానీ, ఓకే, మీరు మంచి ప్రోగ్రామ్స్ బాగా పెద్ద ఎత్తులో చేసి మీరు చుక్కా సత్తే అంత పెద్దగా ఎదగాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా అది కావాలనే మనం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు కూడా ఇంకా మంచి మీకు ఏమైనా అవార్డులు వచ్చాయా? అవార్డులు ఏం రాలేదు సార్. ఇక ఊర్లలో ఏమైనా అవార్డ్స్ ఇచ్చారా గ్రామ పంచాయతీ? ఏం లేదు, కానీ కాకపోతే పేరు మంచిగా ఉంటుంది. ఎన్ని ప్రోగ్రాంలు ఇచ్చారు ఇప్పటి వరకు అందాజుగా? 1000 మీదకి వెళ్ళిపోయి 1000 ఒక 4-5 వేలు ఉంటాయా? ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను గవర్నమెంట్లో చేసింది అయితే ఒక 10 చేసిన, 10-12 చేసిన. ఇక మనం అన్ని దేవుని కళ్యాణాలు అయితే 1000 మీదకి వెళ్ళి బాగా. సరేనండి,
చాలా థ్యాంక్స్ అండి, ఓకే. ధన్యవాదాలు, నమస్కారం అండి. నమస్కారం అండి. బాగా మంచి ఇంటర్వ్యూ, మీతో మాట్లాడి మాకు కూడా బాగా జ్ఞానం వచ్చింది. థ్యాంక్ యూ మీరు వెరీ కూడా మచ్. ఇంకా కూడా మాకేమైనా ఉంటే కూడా మా పిల్లలకు కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే 7 గంటల ఆడికి వచ్చి చేయగలుగుతాం. అలాగే ఓకే, ప్రోగ్రామ్ అయినా పర్వాలేదు. సరే అండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము కరెంట్ పోయింది. ఈరోజు ఒక మంచి సీనియర్ కళాకారుని మనం పరిచయం చేసుకున్నాము. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మాకు ఏమైనా పొరపాట్లు ఉంటే మేము సరిదిద్దుకుంటాం, చేయండి. లైక్ చేయండి. ఇలాంటి కళాకారులకు ఒక పూట, 2 పూటలు, 3 పూటలు వాళ్లకు డబ్బు ప్రోగ్రాంలు, మీ బీద కళాకారులు, వృత్తి కళాకారులు హెల్ప్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కార్. సైనింగ్ ఆఫ్ యువర్స్ లవ్లీ రఘునందన్. నమస్కార్.